ఒక సిస్టమ్ ఉంటేనే వాళ్ళకి దట్ రొటీన్ దిల్ ఫాల్ ఇన్ టు దట్ రొటీన్. ఇప్పుడు మీరు వన్ డే మీకు ఏమైనా పని ఉందని చెప్పేసి వాళ్ళకు 3 hours స్క్రీన్ టైం మీరు ఏం అడగకుండా వాళ్ళకి 3 hours స్క్రీన్ టైం ఇచ్చేసి నెక్స్ట్ డే మీరు ఫ్రీగా ఉన్నారు, వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తుంటే మీరు చూస్తున్నారు, ఎందుకు 1 hour కన్నా నువ్వు ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ టు దెమ్. వన్ డే మీరు 3 hours అలౌ చేశారు, వన్ డే మీరు 1 hour లోనే తిట్టడం స్టార్ట్ చేసేసారు. దేర్ షుడ్ బి టైమ్ లిమిట్. ఈ టైంలో స్క్రీన్ టైమ్ ఈజ్ ఓవర్. ఇట్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. ఇది చిన్న పిల్లలకైతే ఎస్పెషలీ ఒక 6 years 7 years కన్నా తక్కువ పిల్లలకైతే టైం అనే కాన్సెప్ట్ అయితే వాళ్ళకి అర్థం కాదు. 40 minutes 2 hours 3 hours ఏంటో వాళ్ళకి అర్థం కాదు. 10 minutes ఏంటి 40 minutes ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి పిల్లలకి ఓ విజువల్ టైమర్ యూజ్ చేయండి. శాండ్ క్లాక్ లా ఉంటుంది కదా, శాండ్ క్లాక్ లేకపోతే కిచెన్ టైమర్ ఉంటుంది, కౌంట్ డౌన్ లాగా మీకు కనిపిస్తుంది. ఆ టైం తక్కువ అయ్యేటట్టు మీకు కనిపిస్తుంది. ఆ పిల్లలు దాన్ని చూసి వాళ్ళకే అర్థమైపోతుంది, ఓకే మై టైం ఫర్ స్క్రీన్స్ ఇప్పుడు తక్కువ అయిపోతుంది, నేను తక్కువ నాది ఇంకా ఈ టైం అయిపోతే అమ్మ నాన్న వాళ్ళు వచ్చి ఆఫ్ చేసేస్తారు, లేకపోతే నేనే ఆఫ్ చేసేయాలి. వాట్ ఎవర్ యూ పే మోర్ అటెన్షన్ టు యూ విల్ గెట్ మోర్ ఆఫ్. మీరు దేనికైతే అటెన్షన్ ఇస్తున్నారో అదే మీకు 10-fold మళ్ళీ వస్తుంది. వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు మీరు కరెక్షన్ కి మొత్తం అలా ఇలా తప్పు చేస్తున్నారు అది ఇది అని వాళ్ళు తిట్టేస్తే యూ విల్ గెట్ 10 times మోర్ ఆఫ్ దట్. ఇంత చిన్నది ఇఫ్ దే డూ కరెక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, మీరు ఏదో ఒక మాట చిన్న మాట ఇన్కాన్సిక్వెన్షియల్ మాట ఏదో చెప్పేశారు, వాళ్ళు ఆ రోజు విన్నారంటే విన్నారు అని చెప్పేసి బాగా ప్రేజ్ చేసేయండి. ఇట్ ఈస్ అ బేసిక్ హ్యూమన్ నీడ్ టు ఫీల్ అప్రిషియేటెడ్, టు ఫీల్ ప్రేజ్డ్, టు ఫీల్ సీన్. నేను చెప్పిన ఇంత చిన్న మాట విన్నావు కదా అని చెప్పేసి వాళ్ళని బాగా మీరు ప్రేజ్ చేసి వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ని కొంచెం ఎస్పెషలీ ఫర్ ప్రీ టీన్స్ అండ్ టీన్స్ కొంచెం దాన్ని అంత నోటీస్ చేయకుండా అంత ప్రామినెంట్ గా మీరు దాన్ని అడ్రస్ చేయకుండా ఇఫ్ యూ కీప్ ఫోకసింగ్ ఆన్ ద గుడ్ స్టఫ్ అదే మీకు మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది.